కాబట్టి ప్రభు నందు ప్రియమైనటువంటి వాళ్ళగా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించండి. ఆయనే నిత్యుడగు దేవుడు, ఆయనే కృప కలిగిన దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నిత్య రాజ్యానికి మనల్ని నడిపించే దేవుడు. ఆ యొక్క కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ దేవుని వల్ల క్షమించాడు. ఈ రోజు ఈ పాపములు నిన్ను కూడా క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు ఆయన ఏ మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు. మనుషులైతే త్రోసివేస్తారేమో కానీ యేసుక్రీస్తు వారు త్రోసివేసే దేవుడు కాదు. కనుక ఎవరైతే వింటున్నారో వారు యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన ప్రేమను పొందుకుని ఆయన కొరకు సిద్ధపడేవారిగా ఉండాలని మేము ఆకాంక్షించు మరి మీకు స్వార్థమానము చెప్పడానికి వచ్చిన వారముగా ఉన్నాం. ఎవరైతే ఇంకా యేసుక్రీస్తు గురించి తెలుసుకోలేకపోయారో, ఎవరైతే ఇంకా మా రోగాన్ని ఎవరు భరిస్తారు, మా పాపాన్ని ఎవరు భరిస్తారు, మా శాపాన్ని ఎవరు భరిస్తారు అని ఎవరైతే అనుకుంటున్నారో వారి కొరకు యేసుక్రీస్తు వారు ప్రాణం